స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతూ ఉండగా పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిని బరిలోకి దింపాలా అంటూ ఎమ్మెల్యేలు సర్వేలు చేయించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల హడావిడి మొదలైంది. ఇక్కడి 6 జిల్లాల్లో 1702 గ్రామ పంచాయతీలు, 775 ఎంపీటీసీ స్థానాలుండగా 75 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు రెడీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలున్నారు. జనగామ మినహా 11 మంది కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ జనగామ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు ఆరాటపడుతున్నారు. 2023వ సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా పనిచేసిన నాయకులందరూ కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఇస్తామని చెప్పడంతో వారిలో చాలా మంది హస్తం గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని పాత నేతలు వ్యతిరేకించినా ఆయా ఎమ్మెల్యేలు వారిని సర్ది చెప్పి పాత కొత్త నేతలను సమన్వయం చేస్తూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్గా మారింది. ఒక్కొక్క స్థానం నుంచి 5-6 అభ్యర్థులు పోటీ పడుతూ ఉండటంతో ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆశావాహుల్లో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన వారు రెబల్గా మారే ప్రమాదం ఉందని ఆశావాహుల లిస్టు పెట్టుకుని పలు మార్గాల్లో వారిని ఫిల్టర్ చేసే పనుల్లో నిమగ్నమవుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు గ్రామాల్లో గెలిచే అవకాశాలున్నా వారికి టికెట్ ఇచ్చేందుకు సర్వేలు చేయించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మద్దతు ఇవ్వాలని మంత్రులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేతలకు సూచనలు చేస్తూ వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని, ప్రజా వ్యతిరేక ఓట్లతో తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతూ ఉండగా అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు రాకుండా చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.